ప్రభువైన యేసుక్రీస్తునందు మీ అందరికీ శుభములు. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా జీవించమన్నాడు. దానికి కావాల్సిన సామర్థ్యం ఇచ్చాడు, కృపనిచ్చాడు, ప్రేమనిచ్చాడు, దయనిచ్చాడు. ఇన్ని ఇచ్చి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడి ఆత్మ వలన అరణ్యములో కొనుపోబడట 40 దిన రాత్రములు ఉపవాసముండి పిమ్మట ఆయన ఆకలిగొనగా శోధకుడు ఆయన దగ్గర వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు వలన రొట్టెలాగునట్లు ఆజ్ఞాపించుము నేను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ అపవాది శోధిస్తున్నాడు, ప్రతి మనిషిని శోధిస్తాడు, ప్రతి మనిషితోని డిప్రెషన్కి తీసుకెళ్ళిపోతాడు, ప్రతి మనిషికి కృంగదీయాలని చూస్తాడు, ప్రతి మనిషిని ఎన్నో శోధనలు గురి చేస్తాడు. డిప్రెషన్ అనగా అదొక అగ్ని బాణము. డిప్రెషన్కి ఇంకా డైరెక్ట్ అటాక్ అన్నమాట. డిప్రెషన్ అనేది మనిషి అంతా కూడా బాగానే ఉంటాడు, సడన్గా వెళ్ళి తను తాను సావునెత్తుక్కుంటాడు, ఉన్న పొలంగానే చనిపోతాడు. ఇది చాలా భయంకరమైన అస్త్రం. సైతాను, ఆది సర్పము మెడ మీద కాటు వేయాలని చూస్తాడు, బుస్సు కొడతాడు. ఆ యొక్క స్టెప్ని తీసుకురావాలంటే నీకు ఒక 3 నెలలో 3 సంవత్సరాలు 30 దినాలు సమయం తీసుకుంటాడు. రోజు వచ్చి నీతో మాట్లాడతాడు. ఎందుకు బతికి చచ్చిపోవచ్చు కదా. అవును, ఏముంది నాకు నా జీవితంలో, చెరువులన్నీ పోనీ అంటే చెరువులు వేసేవాళ్ళకి, వ్యవసాయం చేసేవాళ్ళకి అంతా సాప కింద లేసి నీరంతా కొట్టుకొచ్చేసి, ఇంకా నాకు నా జీవితంలో ఈ అప్పులు ఎలా కట్టను, ఉద్యోగం బోనస్ లేదు, సమస్యల మీద సమస్యలు, పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు, ఎన్నో ఆటంకాలు, అడ్డంకులు, చిక్కులు, భారమైన జీవితం. ఈ భారమైన జీవితంలో, ఆ శ్రమలో డిప్రెషన్ నిలబడ్డ పలంగా మనిషిని డైరెక్ట్గా చంపేసే ఒక అగ్ని బాణం. ఈ ఆది సర్పము కాటు వేయాలని అంతా ప్లాన్ చేసుకుంటా బుస్సు కొడతా ఉంటాడు, స్నేహంగా మాట్లాడతాడు, అన్నీ చెప్తూ ఉంటాడు. యేసునే కృంగదీయాలనుకున్నాడు, యేసునే డిప్రెషన్ గురి చేయాలనుకున్నాడు. వాగ్దానం మనకుంది. నువ్వు దేవుడితో కలిసి ప్రయాణం చేస్తే ప్రమాదాన్ని ఇడిపించుకుంటావు. నువ్వు యేసుతో ప్రయాణం చేస్తే, యేసుతో సహవాసం చేస్తే నీకు మంచి మెసేజ్లు కూడా వస్తాయి. మంచి మెసేజ్ విన్నప్పుడు ఆదరణ పొందుకుంటావు, నెమ్మది పొందుకుంటావు, సంతోషాన్ని పొందుకుంటావు, సమాధానాన్ని పొందుకుంటావు, గ్రహించగలుగుతావు. నీ సంగతి నాకు తెలుసురా బాబు, పో అంటావు. అపవాదిని ఎదిరించండి, వాడి మీ దగ్గర నుంచి పారిపోవును. దేవుని కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేయాలని తలించాడు. అదను చూసుకున్నాడు సైతాన్. ఈ వాక్యములో ఏమని రాయబడి ఉందంటే, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను. అంటే 2 రొట్టెలు 3 చేపలు 5,000 మందికి పంచాడా లేదా యేసు? అంటే ఆ జ్ఞానం ఉందా లేదా? అడిగితే ఇస్తాడా లేదా? అలా అద్భుతం చేయొచ్చు కదా నువ్వు. అంటే
10,000 ఒక దుక్కున ఉన్నాయనుకోండి, 1,000 రూపాయలు ఒక దుక్కున ఉన్నాయనుకోండి, దేన్ని చూస్తారు? 10,000, 100 రూపాయల, 1000 రూపాయల? అక్కడ లోక పాపమును మోసుకెళ్ళే దేవుని గొర్రె పిల్లలాగా దేవుడు చూస్తున్నాడు. రొట్టెలు చేసుకొని తినేయచ్చుగా, భగ్నం చెయ్యాలి. గెలిచాడు. గెలిచి యేసయ్య గెలిచాడు. సైతాను ముట్టడి చేయాలని ఆరంభించాడు. అక్కడ గెలుస్తున్నాడు. మళ్ళీ ఓటమి ఎదురైంది. ఎక్కడ? ఏదెను తోటలో ఓటమి ఎదురయ్యింది. ఏదెను తోటలో సైతాను గెలిచాడు. అనుభవం, అడుగు అడుగున అనుభవం. దీక్షను భంగం చేయాలనుకున్నాడు. దీక్షను భంగం చేస్తే, యేసుక్రీస్తును దీక్ష భంగం చేస్తే మనకి విజయం వస్తుందని తలిచాడు. అలా ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ముమ్మారు ఓటమి. ఓడిపోయిన ప్రతిసారి మళ్ళీ ప్రార్థించాడు. దేవుడిని అడిగాడు. శాంతిని పొందుకున్నాడు. దేవుడితో సంబంధం కలిగి మన యేసు ఉన్నాడు. అలా దేవుడితో సంబంధం లేకపోతే ఉడికిపోయి ఆ సమస్యను చూసి, ఈ సమస్యను చూసి, ఈ అప్పుల్ని చూసి, ఆ అప్పుల్ని చూసి అంధకారము, ఇంకా నేను బ్రతుకుతూ వేస్ట్, నా భార్య ఒక పిచ్చాచి, నా అత్తమామ ఒక పిచ్చాచులు, నాకు ఈ కేసు నుంచి విడుదల అవ్వదు, సొల్యూషన్ లేదు, ఈ ప్రాజెక్ట్ని నేను ముందుకు తీసుకెళ్ళలేను, ఈ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళలేను, ఈ సంసారాన్ని నేను ఈదలేను, ఈ సమస్యలనే చూసుకుంటే నువ్వు శరీరధారిగా ఉన్నట్లయితే, ఈ సమస్యలనే చూసుకున్నట్లయితే నువ్వు చనిపోతావు. డిప్రెషన్ ఒక అస్త్రం. మెడ మీద టక్మని కొడుతుంది అంటే ఒకసారి కొడితే చచ్చిపోతారండి. దాన్ని రాణించుకున్నది ఎవరు? స్వరం విన్నది ఎవరు? వాడితో సహవాసం చేసింది ఎవరు? వాడిని వాడిచ్చే గిఫ్ట్లన్నీ తీసుకున్నది ఎవరు? వాడితో ఆనందించింది ఎవరు? వాడు ఎక్కడ తీసుకెళ్తే వాడి ఇక్కడికి వెళ్ళింది ఎవరు? వాడు ఏమిస్తే అది తీసుకున్నది ఎవరు? ఇదంతా మనకు తెలియదు. డిప్రెషన్ ఒక గురి చేయటానికి వాడు చాలా రోజులు నీతో సహవాసం చేశాడు. పౌలు కూడా నమ్మకమైన కాపరిగా ఉన్నాడు. పౌలు ముమ్మారు వేడుకున్నాడు దేవుణ్ణి. వేడుకుని సాతాను దూతగా ఉంచమని, ఎప్పుడు బలహీనున్నప్పుడు నేను బలవంతుని. ఓటమి చూశాడు. ఓహో, ఇదా నీ యొక్క ప్లాన్, ఇదా? తెలిసిపోతుందండి. మంచివాడికి చెడ్డవాడికి తెలిసిపోతుంది. ఏది మంచిదా ఏది చెడ్డదో తెలిసిపోతుంది. అలా తెలిసిపోయినప్పుడు దీక్షను భంగం చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు. అనేక ప్రయత్నాలు చేసి ఓటమి. లూకా సువార్త 4:13 ఒకసారి చూద్దాం. ఈ మత్తయి ఒకలాగా రాశాడు, లూకా ఒక రాశాడు. కానీ మత్తయిలో అయితే చాలా 4:13 చూడండి. అపవాది ప్రతి శోధనను ముగించి అయిపోయింది. అది పని, అది సమయం అయిపోయింది. అక్కడ ఎక్కువ తీసుకోనక లేదు. ఏబు గ్రంథంలో 1వ అధ్యాయంలో చూస్తాం. ఎక్కువగా శోధించే ప్రతివాడును తన క్రమంగానే శోధించాలి, వరుసగా శోధించాలి. మనుషులందరికీ 2 కొరింథీ 13 ఉంటుందన్నమాట. ప్రతి శోధన కూడానంట ఒక క్రమంగా ఉంటుందంట. అలా క్రమం కన్నా ఎక్కువ అక్కడ పడతాయి. మళ్ళీ వేటు పడుతుంది, అక్కడ దెబ్బలు పడతాయి. వాడికి అక్కడ మీటింగ్లోకి హాజరవ్వాలా? ఏం చేస్తున్నావు?
అంతే. సరేనయ్యా, ఆడు ఎలాగా శోధించాలో అలాగే శోధించాలి. చూడండి, అక్కడ అయిపోయింది, ఆడు వరుస క్రమం అయిపోయింది. మళ్ళీ రెండోసారి అక్కడ ఏం చేస్తున్నారు చూడండి. 13, అపవాది ప్రతి శోధన ముగించి కొంతకాలం ఆయన్ని విడిచిపోయాను. వాడు అయిపోయింది, కొంతకాలం విడిచి వెళ్ళిపోయాడు. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయలోకి తిరిగి వెళ్ళెను. ఆత్మ బలము ఎలా వస్తుంది? పరిశుద్ధ పౌలుకి ఎలా వచ్చింది? యేసుక్రీస్తుకి ఎలా వచ్చింది? స్వరం. ఇక్కడ వచ్చేది ఒకే 2 స్వరాలు. ఒకటి అపవాది స్వరం, ఒకటి సైతాను స్వరం. సైతాను ఎవరిని వాడుకుంటాడంటే కుటుంబంలో అందరిని వాడేసుకుంటాడు. ఏ రకంగా అయినా వాడేసుకుంటాడు, ఏ కేటగిరీలైనా వాడుకుంటాడు, ఏ రకంగా అయినా శోధిస్తాడు. సంఘం వాళ్ళతో వాడుకుంటాడు, సంఘం పెద్దలతో వాడుకుంటాడు, వ్యాపారంలో వాడుకుంటాడు, ఉద్యోగంలో వాడుకుంటాడు, ఆయా కొలీగ్స్తో వాడుకుంటాడు, ఆ వ్యవసాయంలో వాడుకుంటాడు, పక్కింటి వాళ్ళతో వాడుకుంటాడు, సరిహద్దుల్లో వాడుకుంటాడు. ఎవరికి ఏ ఏ ఏ విషయంలో ఎలా వాడుకోవాలో వాడికి తెలుసు. వాడిని ఎదిరించి చాతుర్యం ఉండాలి, చురుకుదనం ఉండాలి, కృప, దేవుని స్వరం వినాలా, దేవుడితో సహవాసం కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, ప్రేమను పొంది ఉండాలి. అలా అన్నిటికి యేసుక్రీస్తు మా కాళ్ళు అనుభవం. ఏం చేయమంటావు? ఆయనతో ఆయన స్వరం విన్నప్పుడు ఆయన బలాన్ని పొందుకుని గలిలయలోకి వెళ్ళాడు. మనము వెళ్ళచ్చు. మన ప్రతి విషయంలో ముందుకు వెళ్ళడానికి ఆత్మ బలం కలిగి ముందుకు వెళ్ళాలి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దీక్షను భంగం చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడు నాయన. అయ్యా, వాడి పని అటాక్, ఈ డిప్రెషన్తో తండ్రి అనేక మంది సైతాను స్వరం విని, సైతాను మాటలు విని, సైతాను అందించే గిఫ్ట్లు తీసుకుని, సైతాను అందించే విచారం చేసి, సైతాను అందించే సిగరెట్లు కాల్చి, సైతాను అందించే ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ యొక్క పేరాసతో స్వీకరించి తండ్రి వారు ఎక్కడికి కొనిపోతున్నాడో నాయనా. అయ్యా, దొంగతనానికి, నాశనానికి, హత్యకి వచ్చినట్టు ప్రభువా వాళ్ళని తీసుకెళ్ళిపోవాలని ఒకే ఒక డిప్రెషన్తో నాయన తీసుకెళ్ళిపోతున్నారు తండ్రి. యేసయ్యా తండ్రి, నీ యొక్క సహవాసం, నీ యొక్క సన్నిధి, నీ యొక్క ప్రేమ, నీ యొక్క దయ, నీ యొక్క కనికరం కనుక్కొని ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని, మీ చిత్తం జరిగించమని, మీ వాక్కు పెలుగులో ముద్రించమని, నడవలసిన తోలు నడిపించమని, మీకే సమస్త మహిమ ఘనత ప్రభావం యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.